జర్నీ చూస్తున్నాను. ఓకే ఓకే, అది సౌండ్ తగ్గించండి సార్ ప్లీజ్. తగ్గించాను. ఓకే సార్, మీ ఎక్స్పీరియన్స్, మీరు చూసిన కేసులు, చాలా కేసులు, సో దీన్ని ఏ రకంగా చూడాలి, ఫర్దర్ గా ఏ ఉండే అవకాశం ఉంటుంది సార్ ఫ్యూచర్? ఇది ఏం చేస్తున్నానంటే, ఇది చూసిన తర్వాత మామూలుగా రాజకీయాలే కూడా న్యాయస్థానాలకి ఆపాదించే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. ఎందుచేతంటే బయట రాజకీయంగా బల ప్రదర్శన చేసుకుంటావు, కానీ కోర్టులకు వచ్చేటప్పుడు రాజకీయ బల ప్రదర్శన చేయరు. సింపుల్ గా వచ్చేసి వాయిదాకు వచ్చేసి హాజరై వెళ్ళిపోతారు. దీన్ని కూడా కోర్టుకి ఒక నేరంలో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి కోర్టుకు హాజరవుతూ రాజకీయంగా బల ప్రదర్శన చేయాలనుకోవడం దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైము. లల్లూ ప్రసాద్ యాదవ్ వచ్చాడు, ఇందిరాగాంధీ వెళ్ళింది, పివి నరసింహరావు వెళ్ళాడు, జయలలిత వెళ్ళింది, అలానే కేజ్రీవాల్ వెళ్ళాడు, చిదంబరం వెళ్ళాడు. వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు. ఎప్పుడు కూడా ఎవరు కూడా జన ప్రదర్శన బల ప్రదర్శన చేసి ఊరేగింపులుగా వెళ్ళా. కానీ ఆర్థిక నేరాలలో, కోట్లాది రూపాయల ఆర్థిక నేరాలలో ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఈ రోజున జనాల్లో బల ప్రదర్శనతో ఊరేగింపుగా రావడం అనేది ఆశాస్పదం. రెండోది ఏంటంటే, ఇట్స్ ఏ ప్రీ ప్లాన్డ్. ముందుగానే షెడ్యూల్ ఇచ్చేసి నేను ఎయిర్పోర్ట్కి ఇన్ని గంటలకు వస్తాను, అక్కడి నుంచి ఇన్ని గంటలకి నేను కోర్టు దగ్గరికి వస్తానని చెప్పావని అంటే పరోక్షంగా ఇండికేషన్ ఇచ్చావు నువ్వు. మీరు జనాలందరూ సమీకరించండి, జన సమూహాన్ని చేయండి అని చెప్పేసి అని. ఆయన ఏదో కోర్టుకు హాజరవటం ఏదో విజయోత్సవ సభలాగా కారులోంచి బయటకు వచ్చేసి చేతులు ఊపుతూ దండాలు పెట్టుకోవడం వెళ్ళటం మరింత ఆశాస్పదమైంది. అదేదో విజయోత్సవ సభలాగా వస్తున్నాడు ఆయన. కారులోంచి పైకి వచ్చేసి దండాలు పెట్టేసి కార్యకర్తలకి చేతులు ఊపుతూ రావడం అనేది కొద్ది కూడా అసహ్యం అనిపించుకోవట్లే పాపం. ఎందుకు ఆయనకి కాదు సార్, మరి ఆయనకి 40% ఓట్లు ఉన్నారు, ఒకసారి సీఎం చేసిన ఆయన, మరి భారీగా జనాలు వస్తే వాళ్ళకి అంతటా వాళ్ళు స్వచ్ఛందంగా మరి అవివాదం చేయకపోతే ఉండగలరా రాజకీయ నాయకులు? అది స్వచ్ఛందంగా చేశారంటాం ఆశాస్పదం. జన సమీకరణ చేయటం ద్వారా తను ఏదో గుర్తింపు పొందాలని ఒక తపన నుంచి చేసినట్టుగా ఉంటుందే తప్ప ఇది అంతకు మించి ఏం కాదు సార్. ఇది కోర్టు పరిధిలో తీసుకుంటారా? ఈ అంశాలను కూడా చూస్తారా వాళ్ళు? ఎందుకు ఈ రకంగా మీరు మీ షెడ్యూల్ ఇచ్చారు, ఎందుకు ఇంతమందికి అంతరాయం జరిగిందని? బయట జరిగే అంశాలు న్యాయస్థానం పరిధిలోనివి కాదు. న్యాయస్థానం అసలు వాటిని పరిగణలోకి తీసుకోదు. అసలు నువ్వు ఎంతమంది సమీకరించావు, ఊరేగింపు చేసావా, లేకుంటే ఇంకోటి చేసావా అనేది న్యాయస్థానం పరిగణలో తీసుకోవడానికి అవకాశాలే లేవు. న్యాయస్థానం చట్ట ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా న్యాయస్థానం చట్టానికి లోబడి తన పని తాను తీసుకుంటుంది తప్ప బయట జరిగే వ్యవహారాలు న్యాయ వ్యవస్థకు సంబంధం లేదు. దాన్ని పట్టించుకోవద్దు, దాన్ని ప్రస్తావన కూడా చేసే అవకాశాలు ఉండవు. ఓకే, కాకపోతే వాళ్ళ ప్లేడర్ గారు చెప్పొచ్చు, ఇలాగ వస్తుంటే ఇలాగ ట్రాఫిక్ జామ్ అయిందండి, ఇలాగ అయిందండి, కాబట్టి ఇన్ టైంలో రాలేకపోయారు కాబట్టి పాస్ అవర్ చేయండి, పక్కన పెట్టండి, వస్తారండి, హాజరవుతారని చెప్పడానికి అవకాశం ఉంటుంది ఒక వాళ్ళ న్యాయవాదులు, ఒకవేళ జాప్యం జరిగితే. ఓకే, అంతే తప్ప మిగతా విషయాలు న్యాయస్థానానికి అవసరం లేదు సార్. ఇందులో షెడ్యూల్ కూడా స్పష్టంగా ఉంది. ఉదయం 11:30 గంటలకు కోర్టుకు వచ్చి మధ్యాహ్నం 12:30 గంటలకు వెళ్ళిపోతారని షెడ్యూల్. సార్ ఏంటి 1 అవర్ ఏంటి?